హాయ్, హలో, నమస్తే. ఈరోజు మనము న్యాచురలిజంకు మరియు ప్రాగ్మాటిజం యొక్క డిఫరెన్సెస్ ఏందో చూద్దాము. న్యాచురలిజం మనము ఇంతకుముందుకు చూసుకుంటే మనము ఐడియలిజం, రియలిజం, న్యాచురలిజం, ప్రాగ్మాటిజం గురించి చూస్తున్నాము. న్యాచురలిజం కోర్ బిలీఫ్ వచ్చేసి, నమ్మకం వచ్చేసి రియాలిటీ ఈజ్ ఫౌండ్ ఇన్ ద న్యాచురల్ వరల్డ్, న్యాచురల్గా అన్నట్టు. ద స్పిరిచువల్ ఆర్ సూపర్ న్యాచురల్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఫోకస్ వచ్చేసి ద న్యాచురల్ సెల్ఫ్ అండ్ ఫిజికల్ యూనివర్సిటీ ఎలా ఉంటుందో అలానే ప్రకృతివాదం అంటాం కదా, న్యాచురలిజం. ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ వచ్చేసి నేచర్ ఈజ్ ద సుప్రీం టీచర్, ప్రకృతియే మనకు గొప్ప టీచరు. అండ్ ఎడ్యుకేషన్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద చైల్డ్స్ న్యాచురల్ డెవలప్మెంట్ అండ్ ఇంట్రెస్ట్. ద టీచర్ ఈజ్ అన్ అబ్జర్వర్ హూ క్రియేట్స్ ఏ సపోర్టివ్, ఇక్కడ టీచర్ సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ద చైల్డ్ లెర్నింగ్ బై డూయింగ్. స్టూడెంట్ ఏమో తన విధంగా తనే నేచరే, ప్రకృతి ఒక గొప్ప మనకు పాఠాలు అందిస్తున్నట్టుగా ప్రకృతి తల్లిని భావిస్తూ చూస్తూ ఉంటాడు. గురువు వచ్చేసి ఒక అబ్జర్వర్ లెక్కనే ఉంటాడనమాట. ఎక్కడైతే మనకి క్లూ వర్డ్స్ టీచర్ అండ్ అబ్జర్వర్, టీచర్ ఈజ్ జస్ట్ అండ్ అబ్జర్వర్ అని వస్తుందో, దెన్ ఎంబడే మనం చూసుకోవాల్సిన ఆప్షన్ వచ్చేసి, పిక్ చేయాల్సిన ఆప్షన్ వచ్చేసి న్యాచురలిజం అండి. నెక్స్ట్ ప్రాగ్మాటిజం. ప్రాగ్మాటిజం తీసుకుంటే ప్రాగ్మాటిజం ప్రాక్టికల్ లైఫ్ అన్నట్టు, ప్రాక్టికాలిటీ. కోర్ బిలీఫ్ ట్రూత్ ఈజ్ వాట్ వర్క్స్ ఆర్ ద యూజ్ఫుల్ ఇన్ ప్రాక్టీస్. ఫోకస్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ అండ్ యాక్టివిటీ యాజ్ ద బేసిస్ ఫర్ నాలెడ్జ్. ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ ఒకసారి చూద్దాము. ఎడ్యుకేషన్ ఈజ్ అబౌట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇదే అండి మనకు ఇచ్చేటువంటి క్లూ ఇదే. ఎడ్యుకేషన్ ఈజ్ అబౌట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అడాప్టింగ్ టు ఏ సోషల్ ఎన్విరాన్మెంట్. ప్రాబ్లమ్ సాల్వింగ్ అని కనిపించగానే ప్రాక్టికాలిటీ అన్నట్టు, అది ప్రాగ్మాటిజం అన్నట్టు. అదర్వైజ్ గుర్తుపెట్టుకోండి, ప్రాగ్మా అనే ఒక అమ్మాయికి ప్రాబ్లం వచ్చింది అంటే ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తుంది అనేది మనము అంటే జస్ట్ నిమోనిక్ లెక్క అండి. అడాప్టింగ్ టు ఏ సోషల్ ఎన్విరాన్మెంట్. లెర్నింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ అండ్ ఇంటరాక్టింగ్ అండ్ ద కరికులం ఈజ్ ఫ్లెక్సిబుల్ అండ్ సెంటర్డ్ ఆన్ రియల్ లైఫ్ ప్రాబ్లమ్. ప్రాగ్మాటిజం ప్రాక్టికాలిటీ, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ప్రాగ్మాటిజం ప్రాక్టికాలిటీ కాబట్టి రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్. ఈరోజు చదువుకున్న వాళ్ళం రేపు ఇలానే మనకి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని ఫేస్ చేయడానికి లేదా కన్ఫ్రంట్ చేయడానికి, ఎదుర్కోవడానికి ఉపయోగపడేదే విద్య. అది మన ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్లో చూడొచ్చు. ఇప్పటి వరకు మనము ఐడియలిజం, రియలిజం, న్యాచురలిజం అండ్ ప్రాగ్మాటిజం గురించి చూసామండి. ఇక నెక్స్ట్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.